హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధన్స్ అఫీషియల్ 2023. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నిన్న చెప్పాను కదా వీడియోలో అయితే మా కన్నయ్య డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందన్నమాట. అంటే అందుకని చెప్పేసి వాడి కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నా. సో ఆ గిఫ్ట్ తీసుకోవడానికి బిహైండ్ రీజన్స్ ముందు పెడతాను చూడండి. మీకు ఎవరైనా ఐడియా వస్తే అయితే కమెంట్ చేయండి. అదేంటిదో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే. సో మా వాడికైతే గన్ అయితే ఫుల్ ఇంట్రెస్ట్. గన్స్ అయితే ఒక 5-6 ఉన్నాయి అన్నట్టు. సో గన్స్ ఇంట్రెస్ట్. గన్కి సంబంధించిన ఒక అవుట్ఫిట్ అయితే ఆర్డర్ పెట్టాను. అదేంటో మీరు స్కిప్ చేయకుండా చూసి గెస్ చేయండి. అండ్ ఇంకా మా ఆయన మా అత్త అయితే వీళ్ళ పిల్లల్ని చూడడానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసిన వీడియోస్, అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్ని యాడ్ చేసి బ్లాగ్ అయితే చేశాను. సో ఇంటికి ఎవరన్నా రాని, ఇంట్లో ఎవరన్నా ఉండని, ఫస్ట్ అయితే వాడు గన్ను తీసుకొచ్చి అయితే షూట్ చేస్తాడు వాళ్ళను. ఇంకా నన్ను, మా డాడీని, మా అమ్మని అయితే ఇక లెక్కలేదు రోజుకి ఎన్నిసార్లు షూట్ చేస్తాడో. ఇక చూడండి, ఇంటికి ఎవరు వచ్చినా దేన్నైనా ఫస్ట్ గన్ పట్టుకొని అయితేనే పోతాడు. చూడండి, మా డాడీని షూట్ చేయడానికి అయితే పోతాడు. సో మా డాడీ ఉన్న ఆయన అయితే బాగా ఆడుకుంటారు, షూట్ హ్యాండ్స్ అప్ అని చెప్పేసి. అప్పుడు సో వాళ్ళకి రోజు అదే టైం పాస్. వాడికైతే ఎందుకో తెలియదు, గన్ అయితే ఫుల్ ఇంట్రెస్ట్. కానీ అందులో బాంబులు పెట్టి చిన్నగా గన్తో బాంబులు పెడతారు కదా, అయితే ఆడుకోడు. కానీ ఇట్లా కాల్చుడు అయితే బాగా ఇంట్రెస్ట్గా చెల్లని కాలుస్తా అంటాడు, మమ్మీని కాలుస్తా అంటాడు, అందరిని కాలుస్తా అని అదే పట్టుకొని ఆడతాడు. పండుకునేటప్పుడు కూడా అది పట్టుకొని నిద్రపోతాడు అన్నమాట. వాడి పనే అది. వాడి పనులు చూసి అయితే నవ్వొస్తుంది. అంత మంచిగా గన్ పట్టుకొని అయితే ఆడుతూనే ఉంటాడు. చెప్పినా కదా, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అదే పని. వచ్చిన వాళ్ళకి ఫస్ట్ గన్ను చూపించి వెల్కమ్ చెప్తాడన్నమాట. సో అది అన్నమాట పని. అది పట్టుకొని వాడుకుంటాడు. వాళ్ళ చెల్లెని కూడా కాలుతా అంటాడు అప్పుడప్పుడు. ఆయన కథలు అన్నీ వింతూ ఉంటాయి. రోజు చూడండి, రోజు అదే పని. రోజు పొద్దున్న సాయంత్రం పూటకు 4 సార్లు తాత లేడని చూడండి, తాత రూమ్లో గన్ను పట్టుకొని అయితే పోతాడు. సో అవుట్ఫిట్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. కన్నయ్య ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇంకా కన్నయ్య ఎక్స్ప్రెషన్ నేను చూద్దామని అయితే నాకు బాగా ఎగ్జైట్మెంట్ ఉండే. సో కన్నయ్య ఎక్స్ప్రెషన్ అయితే చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో అసలు. వాడి హ్యాపీనెస్ అది చూడండి. అంటే అది ఏంటిదో ఇంకా వాడికి తెలియదు, నీకోసమే అని చెప్తే వాడు అంత సంతోషపడతాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా దగ్గర రానిస్తలేడు, ఇది నాది అని చెప్పేసి అన్నమాట. సో ఇంకా ఇదైతే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. చూసి మొత్తం అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే అయితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. నేను మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి ఎంత బాగా అవుతున్నాడో మా బంగారం. సో లింక్ అయితే షేర్ చేస్తాను నేను. సో నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే పోలీస్ డ్రెస్ అన్నమాట. సో నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్. ఈవెన్ అంత తక్కువ కాస్ట్కి అసలు ఏం రావట్లేదు బయట. అట్లాంటిది నాకు మీషోలో మంచి ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. క్లాత్ అయితే సూపర్గా ఉంది. సో ఇంకొక 100 సార్లు వేసినా కూడా చిన్నగానంత బ్రాండెడ్గా ఉంది, అంత మంచిగా ఉంది క్లాత్ అయితే. క్లాత్కి అయితే 10/10 ఇవ్వచ్చు. ఇంకా అందులో వచ్చిన ప్రోడక్ట్స్ కూడా అందులో ఏమొచ్చిందంటే గన్ పెట్టడానికి పౌచ్ వచ్చింది, గన్ ప్లస్ మెడలో ఒక విజిల్, క్యాప్, షర్ట్ అండ్ ప్యాంట్ అయితే వచ్చింది. విజిల్ చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్. అంటే 10/10 అయితే 10 అవుట్ ఆఫ్ 10 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇంకా ఆ గన్ అనేది నార్మల్గా బొమ్మలా కాకుండా దాన్ని రీల్ పెట్టి యూజ్ చేయొచ్చు. ఇట్లా టప్ అని బాంబులు పెడతారు కూడా, అట్లా యూజ్ చేయొచ్చు. సో ఇంకా మా చిన్న కన్నయ్యలు చూడండి అవుట్ఫిట్లో ఎంత బాగున్నాడో. వాడికి ఎంత భలే సెట్ అయిపోయింది కదా. సో నాకు ఎంత అంటే నా డిస్టే తగులుతుంది అనిపించింది, అంత బాగా అయితే ఉన్నాడు. ఇంకా అదే అవుట్ఫిట్ వేసుకున్నాక వాడి కథలు చూడండి అసలు. ఇక గన్నులు 2 పట్టుకొని ఇక అన్నలతో ఒకటే ఆడుకున్నాడు, అన్నలు యాక్షన్ చేసాడు, తమ్ముడు ఆడుకున్నాడు. ఇంకా నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. అంటే వాడు సాటిస్ఫై, అంటే వాడు ఆ ఏజ్లో వాడికి ఏది సర్ప్రైజో లేకుంటే అది ఇష్టమైందో ఏమో తెలియదు, కానీ వాడైతే హ్యాపీ. ఇంకా అమ్మ దగ్గరికి పోతాడు కాలవడానికి. ఇంకా అమ్మ దగ్గరికి, నా దగ్గరికి, అందరి దగ్గర పోయి కాల్చుకుంటూనే ఉంటాడు. వాడు అదే పని ఫుల్ అయితే ఎంజాయ్ చేసిండు దాంతో. అయితే ఆ అవుట్ఫిట్ అయితే అస్సలు ఇచ్చే టైంలో అయితే అస్సలు ఇడవనియలేదు. అంతా వాడికి భలే సెట్ అయిపోయింది అనిపించింది నాకైతే. వాడి కోసమే కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు అనిపించింది. అంటే సైజు కూడా కరెక్ట్గా సెట్ అయింది. అక్కడ ఇట్లా మనం గన్ చూపించినప్పుడు యాక్షన్ చేయాలి, అది వాడికి మస్తు సంబరం అనిపిస్తుంది.
ఇది మా డాడీకి కూడా సర్ప్రైజ్ డ్రెస్సే. ఇది ఎవరిది, ఎక్కడ తీసుకొచ్చిర్రు డ్రెస్ అని అయితే అడుగుతున్నాడు. అంటే మా డాడీకి కూడా తెలియదు. సో వీడియో ఫొటోస్ అస్సలు లేనియట్లే. మా డాడీ దగ్గర అయితే సైలెంట్గా కూర్చున్నాడు అని చెప్పేసి మా డాడీ దగ్గర అయితే కూర్చోబెట్టినాం. అండ్ ఫొటోస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇంతే ఇంకా వీడియో అయితే. మన కన్నయ్య అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.